ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందమ్మా. ద డిస్టెన్స్ ఎక్స్ ట్రావెల్డ్ బై ఏ బాడీ వ్యారీస్ విత్ టైమ్ టీ యాజ్ అని ఇచ్చి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏటీ ప్లస్ బీటీ స్క్వేర్ అని ఇచ్చారు. ఇందులో ఇక్కడ ఏకి బీకి డైమెన్షన్స్ ఎంత అని అడుగుతున్నారు. డైమెన్షన్స్ ఆఫ్ ఏ బి కావాలి. అయితే ఇలాంటి కేసులో మనం ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ అప్లై చేస్తాం అనమాట. ఇక్కడ ఈక్వల్ టుకి ముందు వెనుక కూడా సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి కాబట్టి డైమెన్షన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ ఏటీ అని రాస్తాం. ఇప్పుడు ఓన్లీ డైమెన్షన్స్ ఆఫ్ ఏ కావాలి కాబట్టి డైమెన్షన్స్ ఆఫ్ ఎక్స్ బై డైమెన్షన్స్ ఆఫ్ టీ అని రాస్తాం. మీకు తెలుసు ఎక్స్ అంటే వాడు డిస్టెన్స్ అని ఇచ్చాడు కాబట్టి ఎల్ తీసుకుంటాం. టైం అంటే టీ అంటే టైం కాబట్టి టీ. అప్పుడు ఏ డైమెన్షన్స్ ఏమవుతాయి అంటే ఎల్ టీ పవర్ -1 అవుతుంది. అలాగే బి డైమెన్షన్స్ కావాలి కదా. చూడండి, ఇది ఈక్వల్ చేయొచ్చు, లేదా ఇది ఈక్వల్ చేయొచ్చు. డైమెన్షన్సే ఈక్వల్ చేయాలన్నమాట, డైమెన్షనల్ ఫార్ములా. సో నేను ఎక్స్ డైమెన్షన్సే బీటీ స్క్వేర్ కూడా ఈక్వల్ చేస్తున్నాను. డైమెన్షన్స్ ఆఫ్ బి కావాలి. బి ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ ఎక్స్ బై డైమెన్షన్స్ ఆఫ్ టీ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ అంటే డిస్టెన్స్ కాబట్టి ఎల్ రాస్తారు. టైం టీ స్క్వేర్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఎల్ టీ పవర్ -2 అవుతుందన్నమాట. చూడండి స్టూడెంట్స్, ఒకవేళ ఆప్షన్స్లో ఈ ఏ డైమెన్షన్స్ దేనికి సంబంధించింది అంటే మీరు చూడండి, ఈ డైమెన్షన్స్ స్పీడ్ కానీ వెలాసిటీకి కానీ సేమ్ డైమెన్షన్స్ వస్తాయి అన్నమాట. బి డైమెన్షన్స్ యాక్సలరేషన్కి మ్యాచ్ అవుతాయి.